Hello everyone. Today we Vidyavalis of 7th class are standing in the middle of this beautiful paddy field at Batkapalli, Karimnagar. It is so calm here, far away from the noises of the city. In this video, we will take you through the sights and stories of village life. We will meet the people who work so hard behind every grain and experience the magic of rural life. So let's begin this journey into the hearts of the fields. అందరికీ నమస్కారం. నా పేరు మధు. నేను ఒక ఫార్మర్ని. సో ఈరోజు వరి పొలం వేయడం జరుగుతుంది. సో మన స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ఫామ్ విజిట్ చేయడానికి తీసుకురావడం జరిగింది. సో ఈరోజు అయితే ఒక 1.5 month ఒక వరిని ప్లాంటేషన్ చేస్తున్నాము. సో దానికోసమై పిల్లల్ని ఫామ్ విజిట్కి తీసుకురావడం జరిగింది. మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు? అదే బీటెక్ కంప్లీటెడ్. సో ఒక 6 months జాబ్ చేసి సో వే ఆఫ్ సిటీ లైఫ్ నచ్చకుండా నేను పల్లెటూరుకి వచ్చి ఫార్మింగ్ చేసుకుంటాను. సో ఎట్ ఏ టైంలో ఫార్మింగ్ చేస్తూ కూడా నాకు ఒక ఫార్మర్కి సరైన మన సమాజంలో సరైన ప్రోత్సాహం దొరకట్లేదు. సో ఇంత చూస్తున్నాం కదా. సో ఈ కష్టం కాకుండా ఇంకా చాలా ఉంటుంది. వాననక ఎండనక రాత్రి పగలు అనగా చేస్తే దాదాపు 6 నెలలు కష్టపడితే మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి అసలు రైతుకి ప్రోత్సాహమే దొరకలేదు. సో నేను దాని దృష్ట్యా ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఇప్పుడున్న ఫుడ్ మనం చూస్తున్నాం కదా, కెమికలైజ్డ్. అండ్ ఆ కెమికలైజ్డ్ కాకుండా మళ్ళీ మనం ప్రాసెసింగ్ చేసే మూమెంట్లో కల్తీ అవుతుంది. సో కల్తీని అవి రెండింటిని ఆపాలని చెప్పేసి నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ అట్ ఏ టైంలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసిన. సో ఒక రైతు నుంచి కస్టమర్కి మంచి ఫుడ్ అందియాలనే ఉద్దేశంతో రైతు వారధిని స్టార్ట్ చేసి సో ఒక రైతు తూకం కస్టమర్గా రైతు వారధిగా స్టార్ట్ చేసిన. వచ్చారు కదా. సో మీకు అంటే ఇక్కడికి రావడానికి మీకు కొంచెమన్నా దీని మీద నాలెడ్జ్ ఉందా, లేకపోతే తెలుసుకోవడానికి వచ్చిర్రా? సో ఇదేంటి చూస్తారు కదా, ఇదేంటి నారు. సో నారు అంటే చాలా టైప్స్ ఉంటాయి. సో ఇది దేనికి సంబంధించినది? వాట్ టైప్ ఆఫ్? ప్యాడీ. బియ్యం కాదు, ప్యాడీ, వడ్లు. సో వడ్ల నుంచి సో బియ్యం ఎట్లా వస్తాయి? సో ఎన్ని రోజులకు వస్తాయి? సో వడ్ల నుంచి బియ్యం రెడీ అంటే ప్రాసెస్ కావడానికి దాని ప్రాసెస్ ఏంటి? వడ్ల నుంచి అసలు వడ్ల గింజ ఎట్లా వస్తుంది? సో వడ్ల గింజ వచ్చిన తర్వాత దాన్ని మనం ఎన్ని రోజులు ఫార్మింగ్ చేయాలి? సో నెక్స్ట్ దాని నుండి బియ్యం ఎప్పుడు అవుతుంది? సో ఆ ప్రాసెస్ ఏమన్నా తెలుసా మీకు? తెలీదు. తెలుసుకోవడానికి వచ్చిరా? సో యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఒక విత్తనాలు ఉంటాయి కదా, వడ్లు. విత్తనాల నుంచి మనకు ఫస్ట్ మొలక జల్లాలి. అంటే వడ్లను ఒకసారి నానబెట్టేసి నానిన తర్వాత మొలకలు వస్తాయి కదా. సో అది పొలంలో వెదజల్లాలి. వెదజల్లిన తర్వాత ఒక 1 నుంచి 1.5 monthకి ఈ విధంగా వస్తుంది. 1.5 month ఫస్ట్ ప్యాడీ నుండి 1.5 month. సో ఇది మనం ఆల్రెడీ భూమి నుంచి తీసి ఇట్లా పొలం అంతా చదును చేసి అప్పుడు దీన్ని ప్లాంటేషన్ నాటాలి. నాటిన తర్వాత మనకు 3 to 4 monthsలో మనం ఒక్క ఇత్తు, సో ఇది ఉంది కదా, ఇది నాటితే దీని నుండి మనకు ఇదంతా 1-2 వడ్ల ఇస్తుంది. సో దీని నుండి ఒక 1/2 kilo 1/2 kg వస్తుంది. సో అట్లా ఈ పొలం మొత్తం ఒక బ్యాగ్ వేస్తే పొలం మొత్తం అవుతాయి. సో ఒక 4 నెలల ప్రాసెస్లో మనకు వడ్ల నుండి బియ్యం వస్తాయి. ఫస్ట్ వడ్లు వస్తాయి, వడ్లను మిల్లింగ్ చేస్తే బియ్యం వస్తాయి. సో అది మనం తింటాం. సో చాలా మందికి తెలియదు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? చేశారా? పంటలు ఎలా ఉన్నాయి? పంటలు ఇప్పుడే స్టార్ట్ చేస్తాం కదా, సీజన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మీరు ఇంత పొలానికి నీళ్లు అందిస్తారు కదా, అది ఏ సమయాల్లో పారుస్తారు? అండ్ ఇంకా ఏ రోజుల్లో, అంటే ఎన్నిసార్లు, ఎన్ని రోజులు అలా? మేము ప్రతిరోజు అరకి నీళ్లు పెట్టాల్సి వస్తుంది. ప్రతిరోజు అరకి నీళ్లు పెట్టవలసి వస్తుంది. ఇంత పెద్ద పొలానికి నీళ్లు ఎలా పారుస్తారు?
ఇక పెట్టుకుంటాం కరెంటు పెట్టి. మొలకలు పెరిగినాక అది వరి అవుతుంది కదా, అప్పుడు దాన్ని మీరు పురుగు నుండి ఎలా కాపాడుతారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? గేదెల పెండేసి పురుగు రాకుండా కాపాడుకుంటాం. పంటలు సంవత్సరంలో ఎన్నిసార్లు పండిస్తారు? రెండు సార్లు వండి. మీరు ఇంత కష్టపడి మా ఆకలి తీరుస్తున్నారు కదా, మీకు మేమందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు. So that's it for today's vlog from this peaceful paddy field. Watching the hard working of farmers and green trees, it all made us realize how much effect goes in every grain of rice we eat. Rural life is simple but deeply meaningful. There is a famous proverb in English which says, "Don't buy the hands that feeds you." So let's respect and support the hands that feeds us. Let's save farmers and farming. Thank you for watching. Until next time, stay grounded and stay grateful.